ఎందుకంటే ఆయన ఏమన్నాడు చెప్తానండి, మీకు ఉన్నమాట చెప్పేస్తాను. అసలు నేను గ్రంథాన్ని అసలు అనాల్సిన అవసరం నాకేముంది నాన్న అన్నాడు. మన ఇంటర్వ్యూలో ఉంది చూడండి. ఆ గ్రంథాన్ని అనాల్సిన అవసరం మనకేముంది? మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటి పేరు చదువుకోవడానికి జీవితాలు సరిపోవు మనకి. నేను ఎందుకనాలి, నాకేం అవసరం అన్న మాట ఆయన అన్నారు. మరి ఆయన ఆ మాట అన్నప్పుడు మనం కూడా ఒక మాట ఆలోచించాలిగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడు అసలు నేను క్వశ్చన్ వేయడానికి వెళ్ళానండి, కానీ నాకు ఒక 2 విషయాలు అర్థమైనాయి. ఆయన లిటరల్లీ నాకేం అవసరం, నేను అసలు అనడానికి నాకు అవసరం లేదు, నాకు అవసరమే లేదు నాన్న నేను అన్ను. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. వాళ్ళ దగ్గరికి వెళ్ళమను, తప్పలేదు. నా హైందవుల జోలికి వద్దు, రావద్దు, హైందవ్యాన్ని నాశనం చేయొద్దు అనేది వాళ్ళ బాధ. ఎప్పుడైనా ఇలాంటిదే మా పెద్దలు, క్రైస్తవ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ పిలిచి ఇదిగోండి మీరు ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైనా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా? ఒక మంచి అంటే ఒక ఏదైతే మీటింగ్ లాంటిది పెట్టి ఇదిగోండి మీ వల్ల మా హిందువులకు ఇలా జరుగుతుంది అని చెప్పి, ఒకవేళ ఆయన ఎలాంటి మీటింగ్ పెట్టి సభ పెట్టి క్రైస్తవులతో చర్చించి, క్రైస్తవ పెద్దలు ఇప్పుడు చాలా ముఖపరిచయం, ఆయన ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఒకసారి పెద్దవాళ్ళని పిలిచి ఇదిగోండి మీ వల్ల ఇలా అవుతుంది, మీ వల్ల ఇలాంటి నలుగురు వల్ల ఇలా అవుతుంది, ఒకసారి కూర్చొని మాట్లాడదాము, మనకు గొడవలు వద్దు, నా దేవుని దూషిస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది, మీ దేవుని మా వాళ్ళు ఎవరైనా దూషించినా మీకు బాధ అనిపిస్తుంది, అయితే మనము ఎందుకు గొడవలు పడాలి అని చెప్పి ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను చేస్తున్నా పని, మీరు చేస్తున్నారు కదా. చేస్తున్నా నేను. వెరీ గుడ్ అండి. అయితే ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళని మీరు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక చిన్న మాట, మీరు వెళ్ళి కలిసారు కూడా, కలిసి వెళ్ళి రిక్వెస్ట్ కూడా చేశారు. నేను ఆ విషయం కూడా అడిగాను. అడిగితే ఆయన చెప్పిన ఒకటే మాట, నాకైతే మంచి మనుషులు అనిపించాడమ్మా, ఒక మంచి మనిషి నాకు అనిపించాడు, కానీ నేను ఎప్పుడు కూడా వేరే విధంగా నేను చూడలేదు. ఆయన నా ప్రసాదం తిన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, ఐ హావ్ దట్ రెస్పెక్ట్ అన్నాడు. ఆయనకి రెస్పెక్ట్ ఉందన్నారు మీ మీద. థ్యాంక్స్. మీలాంటి ఇప్పుడు మీలాగానే క్రైస్తవులు అందరూ ఉంటే అసలు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్తున్నారు. సరే, మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడి ఇంకోసారి, ఇప్పుడు నేను ఆయనకు నాకు ఇలాంటి శత్రుత్వం లేదండి, ఆయన నాకు పెద్ద మనిషి, వయసులో పెద్ద, ఖచ్చితంగా నేను పెద్దవాళ్ళకి గౌరవించాల్సిందే, అది నా ఇంటి పనోడైనా సరే గౌరవించాల్సిందే, నేను గౌరవిస్తాను పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆయన మనుషుల గురించి మాట్లాడితే నేను పట్టించుకోను, మనుషుల విధానాల గురించి మాట్లాడితే పట్టించుకోను, కానీ యావత్ క్రైస్తవాన్ని ఆయన దూషించడం అది చాలా బాధ అనిపించింది. యావత్ క్రైస్తవ ఆచారాలను ఏదైతే మేము అనుసరిస్తామో వాటిని చాలా బాధ అనిపి, అలాగే గ్రంథాలను కూడా పుస్తకం అన్నాడు. ఎందుకు? ఇప్పుడు వాడు ఎవడో క్వశ్చన్ వేసాడంట, వాడికి నువ్వు పర్సనల్గా జవాబు ఇచ్చుకో, పర్సనల్గా వాణి తిట్టుకో, అంతేగాని అదే సాగుతో బైబిల్ని లాగడం ఎందుకు? మీరు విన్నారు, ఆ మాటలు కూడా విన్నారు. అది కాక దేవుని ఎందుకు లాగడం? నువ్వు నా తప్పు ఉంటే నన్ను కాలర్ పట్టు, సమాజంలో నిలబెట్టు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇగో వీడి వల్ల సమాజానికి హానికరం అని చెప్పి ఇవ్వు, అంతేగాని నా తప్పులు నా దేవునికి ఎందుకు వేస్తావు? నా దేవుని ఎందుకు లాగుతావు? నా దేవుడు అంటే నాకే ఒకటే కాదు, నీకు కూడా దేవుళ్ళే. ఇక్కడ హిందూ క్రిస్టియన్ ఎందుకు దేవుళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేసుకోవాలి? మన సొంత పిచ్చితనం వల్ల, మన సొంత ఏదైతే నోటి దూలు అంటారు కదా, వాటి వల్ల దేవుళ్ళని ఎందుకు లాగాలి? దేవుళ్ళని అనే హక్కు, అధికారం అసలు ఆ స్తోమత లేదండి మనుషులకు. మనం మనుషుల్లా బతకాలి. మీది ఏదైతే ఒక అజెండా మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారో, ఫాలో అవుతున్నారో, సో అది నిజంగా సక్సెస్ కావాలని నిజంగా కోరుకుంటున్నాను నేను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కూడా కొన్ని గుర్తించాలి. మన వైపు కూడా కొన్ని బొక్కలు ఉన్నాయి, చెప్తున్నాను నేను. ఇప్పుడు అవి పూడ్చుకోవాలి. ఏంటంటే ఆ నలుగురిని ఇప్పుడు ఆయన ఒక్కడు చేయలేడు అక్కడ. ఇప్పుడు నలుగురు అయిపోయింది, మనం మాట్లాడాము. నేను ఒక మాట వాళ్ళని సమర్థించడం చేసిన మంచి ఎవరైనా సరే. సార్, ఒకటి క్రిస్టియన్ లో అందరు మంచోళ్ళు ఉంటారని కాదు, హిందుత్వంలో అందరూ మంచి ఉంటారు కదా, అందులో నలుగురు ఉంటారు. అయితే ఆ నలుగురిని ఎవ్వరు సమర్థించొద్దు కూడా. రైట్, సమర్థించొద్దు. మా ఓడే వెనకకిద్దాము అంటే నువ్వు కూడా తప్పు చేసి. పర్ఫెక్ట్ అండి, ఇది కావాలి. నా ఓడే వాణ్ణి నేను సమర్థించుకుంటాను, వాడు కాపాడుకుంటానంటే నువ్వు కూడా తప్పు చేసినట్టే. రైట్, అది వాణ్ణి సమాజంలో తెచ్చి నిలబడిపోయాలి ఎవడైనా సరే. ఒకటి నా ఉద్దేశం ఒకటేనండి, ప్రైవేట్ గా ఏమైనా తప్పులు చేసుకోండి, ప్రైవేట్ అంటే పర్లేదు, కానీ ఆ తప్పులని దేవుణ్ణి వాడుకొని దేవుణ్ణి అడ్డం పెట్టి చేసేవాడు వాడు మతోన్మాది. సూపర్. వాణ్ణి ఖండించాల్సింది ప్రతి మతస్థులు ఖండించాలి, ప్రతి మతస్థులు. ఎందుకంటే వీడి వల్ల మతాల్లో చిచ్చులు, వీడి వల్ల మతాల్లో ఘర్షణ, ఈడ్చలు, పగలు, పనికిరాని పగలు. అయితే వీళ్ళని ప్రతి మనిషి ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని ఖండించాలి, నిలదీయాలి. లేకపోతే
కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, దేవుళ్ళని దూషిస్తారు, గ్రంథాలను దూషిస్తారు, ఆరాధించి ఏదైతే పద్ధతులు ఉన్నదో వాటిని వెక్కరిస్తారు, అదంతా తెచ్చి దీంట్లో పెడతారు, యూట్యూబ్ లో పెడతారు. అయితే చాలా మంది ఏం చేస్తారు, యూట్యూబ్ లో లైకులు, కమెంట్లు, డిస్లైకులు చేస్తారు. కానీ నేను అది చూసి లైకులు కొట్టేవాడిని కాదు, కమెంట్లు కొట్టేవాడిని, తాట తీసేవాడిని. ఎవడైనా సరే, ఎవడైనా ఇక్కడ క్రిస్టియన్, హిందూ కాదు, వాడు ఎవడైతే తప్పుడు ఇతర మతాలని కూడా దూషించిన వాడు తప్పే, దూషించే హక్కు లేదు. కావాలంటే వారిని ఎదురుగా తీసుకుని వచ్చి ప్రశ్నించు, సమాజంలో తెచ్చి ప్రశ్నించు, ఈ వీడు నా మతాన్ని కీల్చపరిచాడు, అంతేగాని ఇదే సాగుతో వాడి దేవుణ్ణి దూషించే హక్కు కూడా లేదు ఎవరికైనా సరే. అవునా కదా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి దాన్ని చూపించి దాని గురించి మాట్లాడి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించే వాళ్ళని ఏమన్నారు మరి? ఉండరు, చెప్తున్నా కదా సార్, అవకాశవాదులు, అవకాశాన్ని వాడుకునే వాళ్ళు. ఎక్కడేదో ఇప్పుడు జరుగుతుందండి సందర్భం, ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ సిచ్యువేషన్ పక్కకు ఉండదు, అక్కడ సిచ్యువేషన్ జరిగిందని చెప్పి నేను దాంట్లో స్వలాభాలు పొందడానికి దాన్ని కావాలంటే అది ఎలా తగ్గుతుందా అనేది మనం ఆలోచించాలి. అంతేగాని ఓకే మనము అక్కడ అగ్గి రాల్ చేసి సైలెంట్ గా పక్కకి కెరోసిన్ పోస్తూ మనము ఇక్కడ ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. రైట్, నీళ్ళు పోయి కెరోసిన్ కాదు, పెట్రోల్ పోతానే నేను నీళ్ళు పోతున్నా అని చెప్పి చెప్పడం కూడా తప్పే కదా మరి. క్యాన్ వాటర్దే కానీ అందులో ఉంది పెట్రోల్. పోస్తాను లేదు నేను వాటర్ పోతున్నా అనే శబ్దాలు చెప్తే అప్పుడు జనాలు చూడాలి. అదే జనాలకి చాలా మంది కూడా తప్పుదో పడుతున్నారు అక్కడే. సో ఎనీవే అండి, నిజంగా చాలా మంచి అజెండా, ఇట్లానే మీరు కంటిన్యూ కండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ, ఎందుకంటే మనము కొన్ని దశాబ్దాలు బతకొచ్చు, రాబోయే తరాలు ఏదైతుందో మనం ఉంటామో లేదో తెలియదు, కానీ వాళ్ళు కొట్టుకుసావరు. రైట్ అండి, వాళ్ళకు మనము పగలు పెట్టి పోవద్దు. ఇప్పుడు చాలా మంది మన పక్కకు హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఎలా ఉండాలి, ఒకప్పుడు కూరలు వంటలు పంచుకునే వాళ్ళు, మీకు ఐడియా ఉండదు. అయ్యో ఎందుకు లేదండి బాబు, మామూలుగా ఇంటి పక్కన ఆడవాళ్ళు అయితే అక్కలు అనుకుంటారు, వదనలు అనుకుంటారు, బంధుత్వంతో ఒక మంచి నేబర్స్. చిన్నప్పుడు మేము ఉంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత వాళ్ళని వదిన అనేవాళ్ళము, అక్క అత్త అట్లనే ఆంటీలు తెలియదు మనకు. అవును, అలాంటిది ఇప్పుడు లేదు. ఎందుకంటే మన ఆంటీలు మనం ఆంటీలు పిలుచుకోము, మన ఆంటీలు మనం ఆంటీలు పిలుచుకోము, అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే అది రావాలని అది కలగా మిగిలిపోతుంది, కానీ ఉన్న ఆంటీలు మనము కాపాడు. తప్పకుండా అండి. సో అదే విధంగా నేను మీకు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటంటే ఐరా మీడియా అనేది అసలు దేన్ని కూడా ఎంకరేజ్ చేయదండి, తెలుసు. ఓకే, నేను క్రిస్టియానిటీ అనేది చాలా మంది అంటారు, అండ్ కొంతమంది నేను హైందవ పక్షపాతి అని అంటారు, మరి కొంతమంది మొత్తం ఎట్లా అంటే వీళ్ళందరినీ కూడా కలిపి రెవెట్టేసేస్తున్నాడు, ఇతనికి ఎట్లాంటి ఇది లేదు, అందరూ సమానంగా చూస్తారనేసి మరి కొంతమంది చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకునేది భారతదేశం అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో భారతదేశం ఇంపార్టెంట్, అండ్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్కృతులు చాలా ఇంపార్టెంట్. అవి వాటిల్ని రూపుమాపడానికి చాలా మంది ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, అది జరగనివ్వకుండా ఉండాలని నా మెయిన్. జరగదు కూడా. అది భారతదేశం ఎప్పుడైతే 1947లో ఇండిపెండెంట్ కంట్రీగా మారిందో ఇట్ షుడ్ రిమైన్ ఫర్ ఎవర్. దేర్ షుడ్ బి నో చేంజెస్ ఇన్ అవర్ డెమోక్రటిక్ కంట్రీ. దట్ ఈస్ మై ఎయిమ్. పర్ఫెక్ట్ అండి. జోసెఫ్ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, క్రైస్తవ్యానికి చీడ పురుగు అని చెప్పేసి క్రైస్తవ్యంలోనే ఒక పేరు వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా అజయ్ బాబు అని కూడా మాట్లాడుతున్నారు. సో అలాంటి అజయ్ బాబు మీద కేసును కూడా వెనక్కి తీసుకున్నా అనేది కూడా మీరు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు తీసేస్తాను? నిజం అంటారు? తీసేస్తాను, ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే ఒకప్పుడు మీరే అన్నారు చీడ పురుగు అని. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. అజయ్ బాబు గారి పైన ఏదైతే కేసు ఉందో ఖచ్చితంగా వాళ్ళ లాయర్ని కలిసి తీసేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఖచ్చితంగా తీసేస్తాను. ఓకే, ఎందుకు తీసేయాలనుకుంటున్నా? అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన మారాను అని ఒక లక్షణాలు కొన్ని కనిపించింది చాలు. ఎందుకంటే ఆయన ఏదైతే ఇప్పుడు ఇతర మతాల గురించి ఎక్కువ మాట్లాడతలేడు, ఇంకా ఆ ఫ్లో అదైతుందో చాలా తగ్గింది, చాలా అది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడడం అని కాదు, ఆయన తిట్టే వాళ్ళు కూడా ఎందుకు, ఒక మనిషిని ఎందుకు? అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన్ని తిట్టేది హైందవులో ఉన్న వాళ్ళ కంటే కూడా క్రైస్తవ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే అంటున్నా కదా, ఎందుకు తిట్టాలి, ఎందుకు తిట్టించుకోవాలి, అది తగ్గింది. లేరు, చాలు. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన కేసు తీస్తాను చెప్పి మీకు మాటిస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక విషయం, రాధా మనోహర్ దాస్ గారు ఒక సాంగ్ రాయడం పాడడం కూడా జరిగింది. అవును, చాలా బాగుంది అది. అందులో ఆయన చాలా వరకు కూడా చెప్పాలి అంటే ఎవరైనా సరే, హిందూ ముస్లిం ఎవరైనా కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, అది ఆయన హిందూ అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ సాంగ్ యొక్క తాత్పర్యం కూడా అదే కదా. దేశం మనది, మంచిదే, దేశం
నాది అని లేదు ఆయన, అవును మనది మనది అని. కదా. మంచిది. ఒక చిన్నది చూపియాలా? చూపించండి. మొక్క వద్దు, చెట్టు పుట్ట మొక్క వద్దు. మరి మనం ఊరుకోం కదా. చెక్క మొక్క అస్సలు వద్దు, ఎండిన శవము అస్సలు వద్దు. పాపుల దేవుడమ్మా, వాడు పాపిస్తి వాడమ్మా. ఇది చెప్పాలా? ఇదేనా అర్థము? ఇప్పుడు నా దేవుణ్ణి ఎండిపోయిన శవము, చెట్టు పుట్ట వద్దు అని చెప్పి హేళనగా చేసి మాట్లాడి ఏంటంటే మీకు ఇది అర్థం కాలేదు నేను చెప్పి. అయితే క్రైస్తవ్యంలో ఎవరో చెట్టుని పుట్టని మొక్క వద్దు అని చెప్పేసి చాలా మంది చెప్పారంట. ఆ చెప్పడం వల్ల ఈయన ఆ పాట అంటే ఈయన రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి యేసు ప్రభువు మీద ఈ పాట పాడడం జరిగింది. అంటే ఇప్పుడు క్రైస్తవులు స్టార్ట్ చేశారు ఆ పాటని, ఈయన ఈ విధంగా ఎండ్ చేశాడు. అది మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఎండిపోయిన శవం అసలు పాపుల దేవుడు, ఆ వెటకరంగా పాడడం ఏంది? మరి ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా చెట్టు పుట్ట మొక్క వద్దు అని చెప్పేసి క్రైస్తవులు పాడారు కదా, మరి వాళ్ళు పాడారని చెప్పి నువ్వు కూడా పాడతావా? మరి ఇప్పుడు కౌంటర్ కి రీకౌంటర్ అవడం తప్పంటారా? కౌంటర్ వాడికి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చారండి ఆయన. ఎక్కడుంది? వాడికి ఇచ్చినట్లేదు, నాకు ఇచ్చినట్టుంది. అది ఇప్పుడు నాకు ఇచ్చినట్టు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు పాడిన పాట కూడా ఆయన్ని తిట్టినట్టు ఆయనకి అనిపించింది, అందుకే ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా. మీరు ఎట్లా ఎందుకు అనుకోలేకపోతున్నారు? పాపుల పాపిష్టి దేవుడు అన్నాడు మాటనండి. తప్పే కాదు 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 కాదు. ఇప్పుడు మరి లేదు, ఒక్కసారి మీరు అది పెట్టండి, ఒకసారి మళ్ళీ వీడియో పెట్టండి. దానికి స్టార్టింగ్ లో 2 పదాలు ఉన్నాయి. ఆపండి. ఏమన్నారు క్రైస్తవులు? ఏమంటున్నారంటే అమ్మా చెట్టు పుట్ట మొక్క వద్దు అనేసి మాట్లాడుతున్నారు, మనం ఊరుకోం కదా. అప్పుడు నేను ఈ పాట అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు పాపుల దేవుడు పాపిష్టి, ఓకే నేను పాపిని, కానీ దేవునే పాపిష్టి అంటున్నావు కదా, అది తప్పు కదా. సార్ ప్లీజ్, మనం కూడా ఇప్పుడు 2 వైపుల నుంచి మనం మాట్లాడతాం. క్రైస్తవ్యంలో మీరు అంటున్నారండి, ఇప్పుడు నేను కూడా ఇటువైపు నేను మాట్లాడట్లేదు, కాకపోతే ఒక అండర్స్టాండింగ్ లెవెల్లో నేను మాట్లాడాలి. నువ్వు దేవుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఆయన చెట్టు పుట్ట అనేది హైందవులకి ఏంటి? దేవుడు. మరి వాటిల్ని వీళ్ళు అన్నప్పుడు వీళ్ళకి దేవుడు ఎవరు? అదేనంటున్నారు సార్. ఒకటి కాదండి, మనం కూడా ఒకటి హానెస్ట్ గా మనం ఏమంటారు? సింపుల్ లాజిక్ చెప్పండి. వాళ్ళు అలా పాడడం తప్పు. క్రిస్టియానిటీ ఎవరైతే పాడారో క్రిస్టియన్స్ వైపు నుంచి వాళ్ళకి మీరు కూడా ఒక మాట అలా కించపరుస్తూ పాటలు పాడితే ఇలా ఎందుకు మీరు దేవుని తిట్టిస్తున్నారు? వాళ్ళ దేవుని మీరు ఎందుకు తిడుతున్నారు? మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అడగలేదు కాదు సార్, నేను తాట తీస్తా. ఇతర దేవుళ్ళని దూషించే హక్కు ఎవ్వరికి లేదు. ఒక క్రైస్తవ. ఇప్పుడు ఇది బాగుందా? కాదు, ఇది బాగుందా? బాగలేదు. ఇది బాగుందా? ఇప్పుడు క్రైస్తవులు పాపం వాళ్ళు ఏదో పాటలు పాడుతూ ఉంటారు, అమాయకమైనటువంటి వాళ్ళు తెలియకేదో పాటలు పాడారు. వాళ్ళు పాడినప్పుడు క్రైస్తవ పెద్దలు అయి ఉండి మీరైనా కానీ అలా మనం వాళ్ళ యొక్క దేవీ దేవతలను కానీ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళని అవమానిస్తూ పాటలు పాడడం తప్పు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు ఆయన పాడేశారు, ఇప్పుడు దానివల్ల ఏంటి జరిగింది? క్రైస్తవులకి అవమానం జరిగినట్టే కదా, క్రైస్తవ దేవుళ్ళని తిట్టించినట్టే కదా మీరు. ఖచ్చితంగా వాళ్ళు తిట్టించినట్టే కదా. వాడు తిట్టిండు, వీడు తిట్టిండు, ఇక్కడ ఏమైతుంది? దేవుళ్ళని తిట్టిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు మనుషులు గొడవ వెళ్ళి చిలికి గాలివానలాగా దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు? ఎందుకు అంటేనండి, మీరు కొట్టుకు రావండి, రారు ఎవరు. అంతే. దేవుడు జోలికి వస్తే మాత్రం మొదలని అంతే. ఏ దేవుడైనా సరే. ఇప్పుడు మీరు కొలిచే దేవుని కూడా నాకు హక్కు లేదు. అంతే. మీ దేవుణ్ణి నేను దేవుని గురించి మాట్లాడే హక్కు లేదు సార్. అరే నాకు హక్కే లేదు. ఇక్కడ జోసెఫ్ గారు ఒక మాట చెప్తున్నారు, ఒకప్పుడు ఇద్దరం కలిసి అంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పండగ జరిగినా కానీ వరుసలు పెట్టి అత్తమ్మ లేకపోతే వదినమ్మ ఇట్లాంటి వరుసలతో ఉండేవాళ్ళం మేము అని చెప్పి ఆయన లిటరలీ చెప్తున్నారు. మీకేమైందయ్యా బాబు? వాళ్ళని ఫాలో అయ్యి మీరు ఇట్లాంటి పాటలు పాడి ఇప్పుడు ఆయన నోటితోటి వేరే పాట పాడించి ఈ రోజు యేసు ప్రభువుని తిట్టిపిచ్చారు మీరు. అదే నాకు బాధ అదే అండి. ఇప్పుడు నాకు తెలిసింది చెట్టు పుట్ట అంటే నాకు అసలు నేనేమనుకున్నా ఈయన స్వయంగా పాడుతున్నాడు, కానీ ఎవరో పాడిందని ఈయన చూపిస్తున్నారు. కానీ అది కూడా తప్పే, ఎందుకంటే ఆయన కౌంటర్ వాళ్ళకి ఇచ్చుకోవాలి, వాళ్ళకి ఇచ్చింది. కానీ ఇక్కడ దేవుని ఎందుకు లాగాలి? దేవుని లాగొద్దండి. దేవుని చెట్టు పుట్ట అనేది హైందవులకి దేవుళ్ళేనండి. నేను మీ దేవుని గౌరవిస్తాను. లేదండి, నేను మా దేవుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పినట్టే నేను చెప్తున్నాను, మా దేవుడు మీ దేవుడు అనేది ఏమి లేదండి. మనం ఎవరైనా కానీ మనుషులం, మానవత్వాన్ని మర్చిపోవద్దు. ఓకే, ఈ రోజు ఈయన మాట్లాడినటువంటి మాటలు పాడిన ఏదైతే ఉందో అది కేవలం వాళ్ళు ఏదైతే పాడి
హైందవుల్ని రెచ్చగొట్టే విధంగా ఉందో దానికి కౌంటర్గానే పాడారు తప్పితే ఆయన ఎవరిని ఉద్దేశించి పాడలేదు అనేది నాకు అర్థమైంది. మరి మీకు ఒకవేళ మీకు ఇప్పుడు అర్థమైతే ఐ బి వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఆ చెట్టు పుట్ట ఎవరైతే పాడారో వాళ్ళది కూడా 100% తప్పే. అదే, ఎందుకంటే ఇతర మతాలను తిట్టి మన మతాన్ని తిట్టించుకునే వాడిని ఏమంటారు, మతోన్మాది అంటారు. మతాలే కాదు, దేవుని తిట్టిస్తున్నారు ఇక్కడ, దేవుని తిట్టిస్తున్నారు. తప్పది. ఎవడైతే దేవుళ్ళని తిట్టిస్తున్నాడో వాడు మతోన్మాదే. రైట్. ఆ పాటలు మెయిన్ ఎవరైతే క్రైస్తవ పెద్దలు ఉంటారో వాళ్ళు అలాంటి పాటలు పాడే వాళ్ళని ముఖ్యంగా ఖండించండి, దండించండి. ఖచ్చితంగా దండించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ స్వలాభాల గురించి వాళ్ళు దేవుళ్ళని, ఇప్పుడు దేవుని మనం గుడికి ఎందుకు వెళ్తామండి? ఏదైనా ప్రాబ్లం వస్తే గుడికి వెళ్తాము. దేవునికే ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఏం చేస్తాము? ఇక్కడ దేవుళ్ళకే మనము చిచ్చులు పెట్టుకుంటా దేవుళ్ళ మధ్య పగలు పెట్టుకుంటా ఉంటే ఏమనాలి వీళ్ళని? మతోన్మాదే అన్నారు. మీరు అన్నారు చాలా మటుకు మతోన్మాది ఎందుకు వాడు, ఇరు వర్గాలలో ఇరు మతాల్లో చిచ్చు పెట్టేవాడిని మతోన్మాదే అంటారు. నేను మీకు ఒక వీడియో చూపిస్తానండి, ఒక్కసారి అది విందురు. కానీ దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవునికి పుట్టుక అనేది ఏ మత గ్రంథంలో కూడా లేనేలేదు. దేవుడు పుడతాడు అని ఏ మత గ్రంథం కూడా చెప్పట్లేదు. A few moments later. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిన అనేది ప్రశ్న. కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లా అవుతుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యము. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పాస్టర్లో అని చెప్పుకుంటున్న వాళ్ళకే ఒక క్లారిటీ లేక ఇంటర్వ్యూలోకి రావడమే కాకుండా వాళ్ళు చెప్పే మాటల వల్ల మీరు నమ్ముతున్నటువంటి ఏదైతే దేవుడు అని మీరు మాట్లాడుతున్నారో దానికి ఇబ్బంది కలుగుతున్నట్టే కదా అర్థం. ఖచ్చితంగా అండి. మిమ్మల్ని మీరు ఇంకా చులకన చేసుకున్నట్టే కదా అది. ఇప్పుడు ఆయన పిలిచారు, ఈయన వెళ్ళారు. అసలు ఈయన గ్రంథం గురించి అసలు వెళ్ళడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాడు, ఈయన గ్రంథం గురించే మాట్లాడుకోవాలి, ఈయన గ్రంథాన్ని గొప్పతనం గురించే మాట్లాడుకోవాలి. ఎదురు ప్రశ్న వేసినప్పుడు ఈయన తెలివిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడాలి ఫస్ట్. ఇంకొకటి, దేవుడి గురించి ప్రచారాలు అనేది అవసరమే లేదు. దేవుడి గురించి ప్రచారం అనేది అవసరం లేదు. ఎక్కడ పోయి ప్రచారం చేసే అవసరం లేదు. ఎదుటి వాడు వచ్చి నా దేవుడి గురించి గొప్పలు చెప్పాలి కానీ నేను పోయి నా దేవుని గురించి వాడి గొప్పలు చెప్పే అవసరమే లేదు, ఏ మతం కన్నా సరే. అవునా కదండి? ఫైనల్ వీడియో అండి ఇది, ప్లీజ్ ఫైనల్. ఇది ఒక్కసారి వినండి. ఆ తర్వాత మనం ఇప్పుడు మీ చెట్టు పుట్ట మొక్క వద్దనేసి వాళ్ళు పాడిన దానికి ఈయన ఇస్తేనే ఇంత బాధపడిపోయారే. ఇప్పుడు చూడండి, వీళ్ళు సిగ్గుండాలి. ఒకడేమో ఎత్తైన కొండల మీదనే సైతాన్ ఉంటాడు అని మా దేవుళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరొకడు కనకదుర్గమ్మనే సైతాను దయ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ. ఆ దురాత్మను నేను బయటికి తీస్తున్నాను. చెప్పు గట్టిగా. మేము జగన్మాతగా కొలుచుకునే మా కనకదుర్గమ్మను, మా దైవాలను దూషించి నోటికొచ్చినట్లు సైతాన్లతో దయ్యాలతో పోలుస్తుంటే ఇప్పుడు మేమేమనాలి? వీళ్ళని తిట్టాలా వద్దా? మాట్లాడితే గొడవలు పెడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారే, ఇలాంటి వారి వల్ల కదా గొడవలు జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలకు ఆజ్యం పోస్తుంది మీరే. ఎవరండి ఇప్పుడు ఫైనల్? ఇది పనికి మాలిన పనులు, అవసరం లేని పనులు, గొడవలు రెచ్చగొట్టే పనులు అవసరం లేదు. ఇతర మతాన్ని తెచ్చి ఇతర మతాన్ని అడ్డం పెట్టి ఇతర మతం గురించి అసలు మీ ప్రార్థనా స్థలం అంటే ఏంటిది? నీ యొక్క దేవుని గురించి ఆచరించు, బోధించు, అంతేగాని ఇతర దేవుళ్ళ గురించి అసలు ఆ ప్రస్తావన రావద్దండి. ఎందుకంటే మీకు ఆ అర్హత లేదు. ఏ దేవుడైనా ఏ మతస్థుడైనా ఇతర దేవుడి ఒకవేళ నువ్వు మర్యాదగా మాట్లాడలేని వాడివి, నీకు అర్హత లేదు. రైట్. ఎందుకంటే నీ దేవుని నువ్వు గౌరవించుకుంటలేవు. ఎందుకంటే నీకు దేవుని అగౌరవపరిచేలా చేస్తున్నావు. నువ్వు నీ దేవుణ్ణి నువ్వు అగౌరవపరిచేలాగా నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు. ఇది తప్పు, ఇది ఖచ్చితంగా తప్పే. అది ఎవరైనా సరే. ఎంత దారుణంగా మాట్లాడిస్తున్నాడు తెలుసు. ఇట్లా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈయన జస్ట్ అట్లా మాట్లాడినందుకు మీరు కాదు చిన్న మాట. మరి వాళ్ళు మాట్లాడే విధానం జస్ట్ అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అదే అంటున్నా, జస్ట్ ఇట్లా మాట్లాడి చేస్తున్నారు కదా నోట్ తోటి. ఇప్పుడు నేను జస్ట్ అనే వర్డ్ వస్తేనే మీరు అంత ఇదైపోతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ దట్ పెయిన్. సో అదే పెయిన్ ప్రతి ఒక్క హైందవులు కూడా ఉంటుంది. సో వాళ్ళకి అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పాటలు వస్తాయి బయటికి, అలాంటి మాటలు వస్తాయి బయటికి. ఇందులో లిటరల్ ఒక మాట చెప్పారు, గొడవలకు ఆజ్యం పోస్తున్నది ఎవరు? క్రైస్తవులు కదా.
అట్లాంటి అందరండి, మతవాదులు ఇద్దరు, చేసేవాళ్ళు కదా. ఇద్దరు. మీరు క్రైస్తవాన్ని First- చెప్పకండి, please. లేదు, లేదు. సార్, సార్, ఇక్కడ first మనకి- చెప్పకండి. ఇక్కడ మనకి- ఇప్పుడు ఫస్ట్ ఒక్క నిమిషం సార్, ఫస్ట్ లేదండి. అనేది లేదు. ఎప్పుడైనా ఇక్కడ కానీ నేను- క్రైస్తవుల నుంచి వచ్చింది అని మాట వస్తుంది కానీ హైందవుల నుంచి తొందరగా రావట్లేదండి. ఎవరు స్టార్ట్ చేశారు? నేను ఎప్పుడు మొత్తుకునేది ఏంటంటే, ఎవరు స్టార్ట్ ఎక్కడైందో, ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడు మొదలైంది ఏమని చెప్పగలుగుతామా? లేదు. వచ్చేసిన తర్వాత తెలుస్తుంది. ఆ క్యాన్సర్ ని ఎట్లా తీస్తామో అదే ఆలోచించాలి. ఓకే, ఎవరో బుద్ధి లేనోడు చేశాడండి, గడ్డి తినోడు చేశాడు, దళిద్రుడు చేశాడు, పాపిష్టి వాడు చేశాడు. పాపులే చేసేది. దేవుణ్ణి రోడ్డు మీద తెచ్చేటోడు, దేవుణ్ణి ఇలా దూషించే లాగా చేసేటోడు పాపిష్టోడే. అది ఎవడు చేశాడో మనం లెక్కలేసుకుంటూ కూసే కన్నా దీన్ని ఎవరు ఖండిస్తాడో, ఎవడు దీనికి ఒక చరణ గీతం పాడతాడో అది మొదలు పెడదాం. సరే, వెరీ గుడ్ అండి. నేను కూడా అప్లోడ్ చేస్తున్నా ఈ విషయంలో. కాకపోతే ఒక్క విషయం నేను మాట్లాడేది ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కూడా రూపుమాపడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. నేను కూడా కోరుకునేది అదే. ఎందుకంటే నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, మాకు కావాల్సింది భారతదేశం. ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నారు, ఆయన నాకు తమ్ముడు లాంటి వాడు, రాధా మనోహర్ దాస్ నాకు అన్న లాంటి వాడు. ఇద్దరిని నేను ఏదో కేసు పెట్టి వాళ్ళను హింసించడం, శిక్షించడం నా ఉద్దేశం లేదు. వాళ్ళని ఆపడమే. ఇప్పుడు మీరు అడిగారు ఎప్పుడు తీసేస్తాను కేసు, ఖచ్చితంగా తీసేస్తాను. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు మార్పు, మనకు కావాల్సింది మార్పు, ఓదార్పు. ఇప్పుడు పక్కవాడు ఏదైనా తప్పులు చేశాడో దాన్ని మనం ఏలెత్తి పెద్దగా చేయకుండా దాన్ని ఎట్లా మనం ఖండిస్తాము, ఎట్లా దాన్ని ఆపగలుగుతాము, అది కావాల్సింది మనకు. అదేనా చిన్న కోరిక, అంతే. మరి అదే అజయ్ బాబు ఈయన గాడ్ ఫాదర్ అని మాట్లాడుతుంటే ఆయన గాండ్ ఫాదర్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. చూసిన మరి అదెంతవరకు రైట్ అంటారు? మరి అదే అంటున్నా కదండి, అది మార్పు వచ్చినట్టు అంటారా? మార్పు రావాల్సిందే, వస్తుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తుంది. ఆయనలో మార్పు వచ్చిందని మీరు అంటున్నారు కదా. వచ్చింది, చాలా మటుకు వచ్చింది. ఏది అదే మార్పు మళ్ళీ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు అది తగ్గుతాడులేండి, తగ్గిండు కదా, మనకు ఇంకా తగ్గడం కావాలి. చూసారండి, మన జోసెఫ్ గారు పాపం చాలా దయా హృదయులు. అజయ్ బాబు గారిని క్షమించేసి ఆయన మీద కేసు కూడా తీసేద్దాం అనేసి ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఐరా మీడియాలో ఈ రోజు జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూలో మన జోసెఫ్ గారు చెప్పినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే క్రిస్టియానిటీయా లేకపోతే హిందువా అనేది కాదు, ఇక్కడ మానవత్వం చాలా ఇంపార్టెంట్. ఈ మానవత్వం డే బై డే తగ్గిపోతుంది. చాలా మంది బెగ్గర్లు పెరిగిపోతున్నారు, వాళ్ళ ఆగడాలు మతోన్మాదుల్లాగా వాళ్ళు తయారవుతున్నారు అని చెప్పేసి ఆయన కూడా బాధపడడం జరుగుతుంది. మనం ఇక ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండి ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి తప్పుడు బెగ్గర్స్ రానివ్వకుండా మనం చర్యలు తీసుకునే విధంగా మనం ప్రభుత్వాలను కానివ్వండి లేకపోతే వేరే ఎవరినైనా సరే కోరుకుంటూ కీప్ వాచింగ్ ఐరా మీడియా. థ్యాంక్ యూ.